దేశంలో ఉన్న పేద ప్రజలను పన్నుల రూపంలో దోచుకొని పైకంతో పెద్ద పెద్దోళ్ళ లోన్లు వేలల్ల లక్షల కాదు ఏకంగా వేల కోట్లనే మోడీ సారు మాఫీ చేస్తున్నాడట. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్న భారత్ను ఎలిగిస్తా అని ఎచ్చులకు పోయే నరేంద్రుల వారు అట్లెందుకు లేనోళ్లను ముంచి ఉన్నోళ్లకు రుణమాఫీ చేయిస్తాడు అంటారా ఈనుండ్రి. మందు మహారాణిగా దేశవ్యాప్తంగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ క్వీన్ గా చరిత్ర సృష్టించిన కవిత మేడం ఇక చెప్పుర్రి. బ్యాంకులను మొత్తం లూటీ చేసి లోన్లు ఎగబెడితే 16.5 లక్షల కోట్ల రుణము మాఫీ చేసి, వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 15-20 మంది ఉన్నారు అంతే. అదానీలు అంబానీలు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఒక 15 నుంచి 150 మంది వరకు ఉన్నారు. వాళ్లకు మాఫీ చేసిన రుణము 16.5 లక్షల కోట్లు. లెక్కలతో సహా మీరు ఇంత మంచిగా చెప్తున్నారంటే వాజివే అయ్యి ఉంటుంది. ఇంకేమైనా చెప్తారా మేడము? 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా, మిగతా 15 లక్షలకు కేంద్ర ప్రభుత్వం నియమందం. వాజిబే కదా నేను అడిగేది, వాజిబే. ఇప్పుడు ఎక్కువ కూడా కాదు, అది 1500 కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం? ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమి ఇస్తుందో చూస్తూనే ఉన్నాము. అది సరేగాని మేడం, మరి మీ బీఆర్ఎస్ ఏలుబడి ఉన్నప్పుడు కూడా మహిళలకు అధికారంలో ఏ పార్టీ వాటా ఇచ్చింది? అప్పుడు కూడా మీ నాయనను మీరు ఇట్లనే 15-20 లక్షల రుణాలు ఇద్దాం బాపు అని ఎందుకో అడగలేదు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకో ఆడబిడ్డల గురించి ఆలోచన చేయలేదు? అప్పుడు మీ నోట్లే బెల్లంగడ్డకి ఇట్లా పెట్టుకుర్రా? ఏం పెట్టుకుర్రు మేడము? తెలంగాణ బతుకమ్మగా పేరు పోయిన మీరు ఎన్నడన మీ పాపపు నోటితోని మహిళల కోసం మాట్లాడిర్రా? అప్పుడు కూడా ఇట్లనే అడిగి ఉండే అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాటనా? ఇప్పటికైనా ఆడోళ్ళ గురించి మంచిగానే అడుగుతుండ్రు. మీరు అడిగినట్టు మోడీ సార్ ఇస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.